దేవుని కృప చాలా ఉన్నతమైనది. దేవుని కృప వెర్రివారిని జ్ఞానవంతులుగా మారుస్తుంది. దేవుని కృపాసనం యొద్దకు రమ్మని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తారు. మనం బలహీనతలో ఉన్నప్పుడు దేవునికి దూరంగా బ్రతికితే ఆ బలహీనతలతోనే మనము మన జీవితాన్ని ముగించాల్సి ఉంటుంది. అదే బలహీనతలో దేవుని యొద్దకు రాగలిగితే ఆ బలహీనత ఎంత భయంకరమైందైనా అయి ఉండొచ్చు, మనుషులు ఎవరికి చెప్పినా అర్థం చేసుకోలేనంత భయంకరమైందైనా అయి ఉండొచ్చు. కానీ అర్థం చేసుకుని ఆ బలహీనతనే బలంగా మార్చే దేవుడు మన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు. కీర్తన గ్రంథం 108వ కీర్తన 4వ వచనంలో, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. కొన్నిసార్లు మన బలహీనతను చూసి, మన కష్టాలను చూసి, మన కష్టాలు ఆకాశం అంత ఎత్తున్నాయి, నేను ఎక్కలేనంత ఎత్తు అయిపోయినాయి, నా సమస్యలన్నీ కూడా నిన్ను దాటలేనంత ఎత్తుగా ఉన్నాయి అని అనుకుంటాం. కానీ వాటికంటే ఎత్తైనది దేవుని కృప. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, జీవితంలో మీరు ఆడిన అబద్ధాలు, మీరు చేసిన తప్పులు చాలా ఎత్తైనవి అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన కృప వాటన్నిటికంటే ఎత్తైనది. కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితులు అయినా సరే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడగలిగితే, తండ్రి దయచేసి నన్ను నా బలహీనత నుంచి విడిపించు అని దేవుణ్ణి అడగగలిగితే ఆయన చెప్పే సమాధానం, నా కృప నీకు చాలును. ఆయన కృప ఉంటే ఎంత ఉన్నతమైన సమస్యనైనా దాటుకుని, ఎంత ఉన్నతమైన అడిక్షన్ అయినా దాటుకుని ఆశ్చర్యకరంగా జీవితాన్ని కొనసాగించవచ్చు. కాబట్టి బలహీనతలో ఆయన కృప యొద్దకు చేరదాం. కృప చేత ఐశ్వర్యవంతులుగా మార్చబడతాం. గాడ్ బ్లెస్ యు.